బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడంపై రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ఓబీసీ డెమోక్రాటిక్ జేఏసీ ఆధ్వర్యంలో ఓబీసీల సమస్యల పరిష్కారానికి రాజ్యాధికారమే లక్ష్యం పేరిట కాచిగూడలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. 1992లో బీసీ రిజర్వేషన్లు 38% ఉంటే 22 ఏళ్ల తరువాత 42%కి పెరగడం గర్వకారణం అన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించి పార్లమెంటుకు పంపిస్తే ఏపీలంతా మద్దతు ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన మాటను ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో మోదీ బీసీ బిల్లు ప్రతిపాదించిన తరువాత అన్ని రాష్ట్రాల్లో బీసీలకు సముచిత న్యాయం జరుగుతుందన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉండాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆయన కూడా చెప్పారు, మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే మేము కూడా మద్దతు ఇస్తాం, బీసీ సంఘాలతో మాట్లాడతాం, ప్రధానమంత్రి కలిసి ఇస్తామని చెప్పారు. కాబట్టి అన్ని పార్టీలు సుముఖంగా వస్తున్నాయి. ఇక్కడ రాజకీయాలు వద్దు, ఖచ్చితంగా 42 సాధించాలి. ఎప్పుడో 34 తెచ్చాం, ఎప్పుడు అది 1992లో తెచ్చాం 34. ఇప్పుడు 22 ఏళ్ళ తర్వాత 42 పెరిగితే సగం రాజ్యం వస్తుంది. కాబట్టి దీని మీద మనం పట్టుదల ఉండాలి. అవసరం అయితే తెగించి పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర బంద్ ఇచ్చాం. మండల కమిషన్ అప్పుడు 2 సార్లు బంద్ జరిపారు, ఇంకోసారి 2007లో ఒకసారి బంద్ జరిపారు. మురళీధర్ మన శ్రీనివాస్ గౌడ్ కథ చెప్పారు, అడిగి కొట్టుకుంటూ పోతే గొడ్డల్లో ఉండే కట్టెలు అడ్డుదలుతాయి. ఉండని అనేక మంది మన నాయకులు తయారు కావాలి. ఇప్పుడు నేనేమంటా, చాలా మంది పెద్దలు అంటుంటారు, ఎన్నో సంఘాలు